హాయ్ గాయ్స్, ఈరోజు ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. గౌరవ్ నెక్స్ట్ లెవెల్ ఆడాడు, నిఖిల్ నెక్స్ట్ లెవెల్ ఆడింది, ఆయేషా కూడా బాగా ట్రై చేసింది, సుమన్ శెట్టి గారు నెక్స్ట్ లెవెల్ ఆడారు. ఫైనల్ అయితే ఒక మంచి ఎపిసోడ్ చూసాం ఈరోజు. టాస్క్లు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. గౌరవ్ అయితే ఈరోజు మ్యాన్ ఆఫ్ ద ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. ఆయనే 2 టాస్కులు నెక్స్ట్ లెవెల్ ఆడాడు. ఇక స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. స్టార్టింగే ఈరోజు మన ఒక టాస్క్ పెట్టారు. అది మన కీతో ఓపెన్ చేసే టాస్క్. అందులో సుమన్ శెట్టి గౌరవ్ గెలిచారు. పాప మహేషాకి ఐ ప్రాబ్లం ఉండడం వల్ల తను గెలవలేకపోయింది, చాలా ఫీల్ అయింది. ఇది నాకెందుకో చాలా బాధ అనిపించింది ఈ విషయంలో. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ నెక్స్ట్ లెవెల్ ఆడారు. సుమన్ శెట్టి గారు ఆయన గౌరవ్ క్యాప్టెన్ అనౌన్స్ చేశారు. దాని తర్వాత నిఖిల్కున్న పవర్తోని సుమన్ శెట్టి గారి యొక్క పవర్ను సుమన్ శెట్టి గారితోని తనని ఎన్నుకోమన్నారు. మీరు మళ్ళీ క్యాప్టెన్సీ కండర్ కావచ్చు, ఇద్దరిలో సుమన్ శెట్టి అండ్ గౌరవ్లో ఎవరిని ఎంచుకోమన్నారు. తను గౌరవ్ని ఎంచుకున్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో కూడా గౌరవ్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఆడాడు. సో గౌరవ్ గెలిచాడు. మ్యాక్సిమం అందరికీ ఇసుక నిఖిల్కే వేశారు. సో నిఖిల్కి ఎక్కువ స్కోప్ లేదు. సో ఈజీగా గౌరవ్ విన్ అయ్యాడు. ఇద్దరైతే నెక్స్ట్ లెవెల్ ఆడారని చెప్పుకోవచ్చు ఈ టాస్క్లో. అండ్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఓ అంటావా మామ ఓ అంటావా సాంగ్ వేశారు, వేకప్ సాంగ్. అందరూ సూపర్ డ్యామ్ చేశారు. కిచెన్లో విజిల్స్ క్లీన్ చేసే కాడ మన ఆయేషాకి రీతుకు మధ్య గొడవ జరిగింది. ఇది రీతు ఆయేషా గొడవ జరుగుతుంటే వాళ్ళిద్దరు గొడవ. డెమన్ మధ్యలో వచ్చాడు. డెమన్ ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాలేదు. అప్పటికి క్యాప్టెన్ అయిన గౌరవ్ వచ్చి డెమన్కు సర్ది చెప్పాడు, నువ్వు ఎందుకు వస్తున్నావు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అని. నాకు కరెక్ట్ అనిపించింది మన గౌరవ్ చెప్పింది. ఎందుకో డెమన్ రీతు అని ఫ్రెండ్ అని మధ్యలో వచ్చినట్టు ఉన్నాడు. దాని తర్వాత ఆయేషా నువ్వేరా క్యాప్టెన్ కావాల్సింది అంది గౌరవ్ను. క్యాప్టెన్సీ టాస్క్లో కూడా గౌరవ్ను సపోర్ట్ చేసింది ఆయేషా. ఈరోజు ఎందుకు ఎపిసోడ్ త్వరగా అయినట్టు అనిపించింది. ఓన్లీ 2 టాస్కులు పెట్టారు. శాండ్ బ్యాగ్ టాస్క్ త్వరగా అయినట్టు అనిపించింది. మ్యాక్సిమం అందరూ నిఖిల్కే వేశారు. దాని తర్వాత సాయి చెప్తున్నాడు మ్యాక్సిమం 70% పీపుల్కి నిఖిల్లే క్యాప్టెన్ కావాలన్నది అన్నారు. కానీ మన సంచాలకు ఉన్న దివ్య వేరే వాళ్ళని పిలిచింది. సో వాళ్ళందరూ నిఖిల్కి వేశారు. లేకపోతే మ్యాక్సిమం నిఖిల్లే క్యాప్టెన్ అయ్యేవాడని అని సాయి చెప్పాడు మన నిఖిల్తోని. అది ఎంతవరకు కరెక్ట్ ఆయనకే తెలియాలి. కాకపోతే మ్యాక్సిమం అందరూ తను పిలిచిన వాళ్ళు తనుజ కొంతమందిని పిలిచింది, ఇమాన్యుయల్ను ఆయేషను. ఒక్కొక్కరు కొంతమందికి ఒక బ్యాగ్ ఛాన్స్ ఇచ్చింది, కొంతమందికి 2 బ్యాగులు ఛాన్స్ ఇచ్చింది. అది ఎందుకు ఇచ్చిందో తెలియదు. మొత్తానికైతే ఒక్కొక్కరు కొరికేశారు. మన ఇమాన్యుయల్ వచ్చి కొరికేశారు, ఆయేషా వచ్చి నిఖిల్కి వేసింది. దాని తర్వాత బిగ్ బాస్ ఆయేషాని కామెంటరీగా చెప్పామన్నారు. ఎందుకంటే ఆయేషా మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది, అందుకే దాన్ని కామెంటరీగా చెప్పమన్నారు. నిన్న లైవ్లో మన కళ్యాణ్ తనుజను గురించి హైలైట్ చేస్తూ తనుజ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ మాట్లాడారు రాముతోని. అది నిన్న లైవ్లో టెలికాస్ట్ అయింది. ఇయర్లో ఎపిసోడ్లో వస్తున్న చాలామంది అనుకున్నారు, కానీ అది రాలేదు. అది వస్తే నిజంగా బాగుండు కళ్యాణ్కి, కానీ ఏ రోజు అది ఎపిసోడ్ రాలేదు. చాలా మిగతా విషయాలు గొడవలు ఏవో చూపించారు. అండ్ ఇమాన్యుల్ అండ్ సంజనది కొంచెం అది వైరల్ అయింది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది. చాలామందిని ఇమాన్యుల్ తప్పు పడుతున్నారు. నాకు ఏం పెద్ద తప్పు అనిపించలేదు. ఎందుకంటే ఇమాన్యుల్ అనే వ్యక్తి అందరితో మంచిగా ఉంటున్నాడు, అందరితో క్లోజ్గా ఉంటున్నాడు. అండ్ ఇమాన్యుల్ సంజన గారి బాగుంది, రియల్ బాగుంది హౌస్లో. ఎందుకంటే తను అమ్మ అంటున్నాడు, తన కోసం మాటలతో చెప్పడం కాదు, తన కోసం సంజన గారి కోసం ఏకంగా క్యాప్టెన్సీ త్యాగం చేసాడు. అంత మంచి వ్యక్తి ఇమాన్యుల్ గారు. సో వీళ్ళిద్దరు నిజంగా బాండ్ చాలా క్యూట్గా ఉంది అనిపించింది. జెన్యూన్ బాండ్. బయటకు వెళ్ళి వచ్చిన ఎవరు వాళ్ళ బాండ్ గురించి నెగిటివ్గా చెప్పలేదంటే నిజంగా వాళ్ళ బాండ్ ఎంత మంచిగా అర్థం చేసుకోవచ్చు. మిగతా బయటకు వెళ్ళి వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ మిగతా బాండ్స్ గురించి నెగిటివ్గా చెప్పారు, కానీ ఎవరు ఇమాన్యుల్ బాండ్ గురించి నెగిటివ్గా చెప్పలేదు. ఇమాన్యుల్ సంజన బాండ్ గురించి నేను కూడా స్టార్టింగ్లో సంజన గారి గురించి అనుకున్నాను, కానీ తను నిజంగా ప్యూర్ హార్టెడ్. తను ఆయేషాకు రీతుకు గొడవ చేస్తే తనపై గిన్నె కడిగిందంటే అర్థం చేసుకుంటాను ఎంతో మంచిది. నిజంగా సంజన షీఈ్ రియల్లీ వెరీ ప్యూర్ హార్టెడ్. అందుకే తనకు అంతమంది కనెక్ట్ అయ్యారు. తన కోసం అంతమంది హెయిర్, కాఫీ అండ్ క్యాప్టెన్సీ సాక్రిఫై చేశారు ఆ రోజు ఎపిసోడ్లో సంజన గారు అనిపించింది నాకు. కానీ ఫస్ట్ టైం ఒకటి జరిగింది తెలుగు బిగ్ బాస్ చరిత్రలో కానీ ఇండియన్ బిగ్ బాస్ చరిత్రలో కానీ ఒక్కసారి ఒక వీక్ 2 క్యాప్టెన్స్ చేయడం. మరి ఎందుకు చేసిల్లో ఈసారి అర్థం కాలేదు. ఎందుకంటే మన ఫస్ట్ కానీ చెప్తున్నారు కదా, ఇది చదరంగం కాదు రణరంగం అని. అందుకోసాన్ని ఈసారి ఇద్దరిని క్యాప్టెన్ చేశారు. ఈ సీజన్ మొత్తం బిగ్ బాస్ ఏం చేసినా అలానే చాలా రకరకాల జరుగుతున్నాయి, రకరకాల ట్విస్టులు రకాలుగా జరుగుతున్నాయి. మనం అంత ప్రేక్షకులుగా చూడాల్సింది. ఎందుకంటే ఓటింగ్ ద్వారా కాకుండా వైల్డ్ కార్డ్స్ శ్రీజన్ ఎలిమినేట్ చేసి రకరకాల జరుగుతున్నాయి. ఏకంగా ఈసారి అయితే ఇద్దరిని క్యాప్టెన్ చేశారంటే నెక్స్ట్ వీక్ ఇద్దరికి ఇమ్యూనిటీ వస్తుంది. సుమన్ శెట్టి గారికి గౌరవ్కి ఇద్దరికి ఇమ్యూనిటీ వస్తుంది. గౌరవ్ అయితే ఆల్రెడీ యావర్ లేక చాలా ఎలివేట్ అయ్యాడు. ఈ రోజు మాత్రం నెక్స్ట్ లెవెల్ టాస్క్ ఆడి ఎలివేట్ అయ్యాడు. సుమన్ అన్నకు ఆయన ఫస్ట్ నుంచి చాలా పాజిటివ్ ఉంది. సో వీళ్ళిద్దరు ఈ రోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యారు. సో ఇది జరిగిందన్నమాట ఈరోజు. వీళ్ళిద్దరికైతే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవుతుంది. ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్ చరిత్రలో, ఇండియన్ బిగ్ బాస్ చరిత్రలో ఇద్దరు క్యాప్టెన్స్ అయ్యారు.
ఈరోజు టాస్క్‌లో మాధురి గారు కూడా చాలా చక్కగా ఆడారనిపించింది. తను ఆయేష్ గారు తనని మేడం అనే విధానం అయితే నాకు చాలా నచ్చింది. సో, ఇది ఈరోజు ఎపిసోడ్ అనాలిసిస్ అండ్ ఓటింగ్ విషయానికొస్తే 6 మెంబర్స్ నామినేషన్‌లో ఉన్నారు. తనుజ టాప్‌లో ఉంది. దాని తర్వాత సుమన్ శెట్టి గారు ఉన్నారు. దాని తర్వాత డిమన్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురైతే. దాని తర్వాత భరణి గారు, దివ్య అండ్ రాము ఉన్నాడు వీళ్ళు. సో, చూద్దాం రేపు ఏం జరుగుతుందో ఎవరెవరు పెట్టేదో. సాటర్డే షూటింగ్ ఈ రోజే జరిగింది. రేపు సండే షూటింగ్ జరుగుతుంది. అంటే రేపు దీపావళి ఎపిసోడ్ కాబట్టి లాంగ్ ఎపిసోడ్ జరుగుతుంది. చాలామంది గెస్ట్ వస్తున్నారు అని చెప్పారు రవితేజ గారు చాలామంది. సో, సండే ఎపిసోడ్ చాలా లాంగ్ ప్లాన్ చేశారట. ఈరోజు ఆల్రెడీ సాటర్డే షూటింగ్ జరిగిపోయింది హౌస్లో. సో, ఈరోజు చాలామందికి చాలా వీడియోస్ ప్లే చేసి వాళ్ళకు ఇన్పుట్స్ కానీ వాళ్ళకు సజెషన్స్ కానీ వాళ్ళకు రకరకాలుగా చెప్పారట. ముఖ్యంగా రమ్య అండ్ మన మాధురి గారు మాట్లాడుకున్న ఆ వీడియో కళ్యాణ్ గురించి ఆ వీడియో ప్లే చేసి చూపించారట. అది మాధురి గారికి, రమ్య గారికి, కళ్యాణ్కి అండ్ మన తనుజ కూడా చూపించారట. సో, ఇది మన రేపు టెలికాస్ట్లో చూస్తాం. సో, ఇది ఈరోజు యొక్క ఎపిసోడ్ యొక్క అనాలిసిస్ అండ్ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.